నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ సునీల్. మీరు చూస్తున్నారు సునీల్ నిరుద్యోగి యూట్యూబ్ ఛానల్. మరి ఈరోజు మనం కంటెంట్ ఏంటిదంటే హెల్పింగ్ నేచర్. ఒక వ్యక్తికి ఏ విధంగా మనం సహాయం చేయాలి, సహాయం చేయడానికి మనకు ఒక మంచి గుణం ఉండాలి. సో దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో మనం విలేజ్లలో చూసినట్లయితే ఇప్పుడే కొంతమంది చాలామంది సహాయం చేసే వ్యక్తులుగా తయారవుతూ ఉన్నారు. సో ఏ విధంగా అంటే ఒక విలేజ్‌లో చూసినట్లయితే మనం నివసించేటువంటి మన ప్రదేశాల్లో, మన విలేజ్‌లలో చూసినట్లయితే ఏదైనా ఒక వ్యక్తి, ఏ కులం వ్యక్తి అయినా కావచ్చు. ఎందుకంటే మనం కులాన్ని ఇక్కడ తీసుకురావద్దు. సమాజంలో బ్రతుకుతున్నప్పుడు మతం, కులం అనేది తీసుకురావద్దు. సో ఒక వ్యక్తి, ఒక పేదకు సంబంధించినటువంటి, ఒక నిరుపేదకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి అకాల మరణానికి చెందినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో చాలామంది తన ఫ్రెండ్స్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళ ఉన్నటువంటి కొన్ని సంఘాలు కావచ్చు, ఊర్లలో ఉండేటువంటి ఒక సంఘాలు కావచ్చు, అదేవిధంగా పెద్ద ఇప్పుడు ఇక సరే ఇక కుల్ల మాట్లాడుకుందాం. ఏంటిదంటే ఇప్పుడు ఒక ఒక బీసీ బిడ్డ కావచ్చు, ఒక ఎస్సీ బిడ్డ కావచ్చు, ఒక మైనార్టీ బిడ్డ కావచ్చు, ఎవరైతే చనిపోతూ ఉంటారో, ఏదైనా అకాల మరణానికి చనిపోతే ఆ కులం తరపున కొంతమంది డబ్బులు ఇస్తూ ఉంటారు. అదేవిధంగా సంఘాల తరపున కొందరు డబ్బులు ఇస్తూ ఉంటారు. అదే విలేజ్‌లో ఒక రెడ్డి ఉన్నా కూడా, ఒక విలమ ఉన్నా కూడా, ఒక వైశ్యులు ఉన్నా కూడా వాళ్ళు కూడా తెచ్చి సహాయం చేస్తూ ఉంటారు. సో ఈ కల్చర్ ప్రతి ఒక్క విలేజ్‌లో ఉండాలని నేను మనసారా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ సమాజంలో మనం పుట్టినాం కాబట్టి ఈ సమాజానికి కూడా మనం ఏదో ఒక చిన్న మన వంతు సహాయం చేయాలని నేను మీ అందరిని వేడుకుంటున్నా. ఎందుకంటే అది ఏదైనా కూడా, చిన్న వస్తువు అయినా కూడా మీరు హెల్ప్ చేయొచ్చు. దాంట్లో తప్పులేదు. మీ యొక్క స్తోమత ఎంత ఉంటే అంత హెల్పింగ్ నేచర్ అనేది చేయండి. దయచేసి ఎవరైనా హాస్పిటల్ బారిన పడినా కూడా మీ దగ్గర డబ్బు లేకున్నా కూడా మీరు ఆ యొక్క వీడియో చూసినట్లయితే ఆ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, అదేవిధంగా బంధుమిత్రుల సర్కిల్లో కానీ, మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో దాన్ని షేర్ చేసినట్లయితే మరి ఎవరో ఒకరు దానికి ముందుకొస్తారు. ఆ యొక్క చిన్న పాప కావచ్చు, సరే ఎవరైనా కూడా ఆ అపాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని మనం కాపాడగలుగుతాం. సో ఇది ప్రభుత్వాలు చేయలేనటువంటి దుస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి ఏ వ్యక్తి అయినా ఏదన్నా యాక్సిడెంట్ కానీ, ఏదన్నా రోగానికి గురి అయినప్పుడు మనం పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళినప్పుడు వాళ్ళు లక్షలు మన మీద వేస్తూ ఉంటారు. సో మనం కట్టలేనటువంటి పరిస్థితి. సో ఇటు రాజకీయ నాయకులు కూడా మన మీద ఎటువంటి సానుభూతి చూడనటువంటి ప్రభుత్వ అధికారులు ఈరోజు మన ముందున్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరు కానీ సహాయం చేసుకోరు. నేను కేవలం ఏంటిదంటే మనమే సహాయం చేసుకుందాం. ఎందుకంటే మన డబ్బులే ప్రభుత్వానికి కడతాను. ఆ యొక్క ప్రభుత్వం కట్టిన డబ్బులే ఈరోజు రాజకీయ నాయకులు లక్షల కోట్లు, వేల కోట్లు దొబ్బి తినకుండా మరి మన పెద్ద సంస్థలకే అమ్ముడు పోతా ఉన్నారు. సో అటువంటి జరగకుండా మరి మన వంతు బాధ్యతగా మనమే సమాజంలో మధ్యతరగతి కుటుంబాలు చాలా ఉన్నాయి. సో మనమే రూపాయి వేసుకున్నా కూడా లక్షల మంది చూస్తే లక్షల రూపాయలు అయింది. ఆ విధంగా యూనిటీగా మనం సోషల్ మీడియాలో అందరం ఏకమైదాం. మనకి ఏ పరిస్థితి వచ్చినా మన యొక్క సోషల్ మీడియాలో ఏ బాధ వచ్చినా కూడా చెప్పుకునేటువంటి ప్రయత్నం ఈరోజు మనకు ఉన్నది. కాబట్టి ఒకప్పుడు ఇటువంటి అవకాశం లేదు, కానీ ఇప్పుడు టెక్నాలజీ ద్వారా ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు మనం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఒక మంచి ప్రేమతోటి, ఒక మంచి గుణంతో, ఒక మంచి స్వభావంతో, ఒక మంచి క్యారెక్టర్ గురించి నువ్వు సమాజంలో ఒక మంచి పని చేస్తే నీ పేరు చిరకాలంగా నిలిచిపోతుంది. సో మనం పుడుతూ ఉంటాం, చనిపోతూ ఉంటాం. సో ఈ పుట్టేటప్పుడు, ఈ చనిపోయే మధ్యకాలంలో నువ్వు ఏం చేసినావు అనేది నీకే గుర్తు రావాలి. ఆ యొక్క గుర్తు రావాలంటే నువ్వు ఏదైనా చిన్న సాయం చేసినప్పుడే ఇతరులు నిన్ను స్మరించుకుంటారు, గుర్తు చేసుకుంటారు. సమాజంలో నీకు ఒక మంచి పేరు వస్తుంది. సో ఆ సమాజంలో మంచి పేరు కోసమైనా నీ యొక్క క్యారెక్టర్ మంచిగా ఉండాలన్నా కూడా ఒక చిన్న నీకు తోసినటువంటి సహాయం నీ ఇంటి పక్క వాళ్ళకి కానీ, అదేవిధంగా నీ విలేజ్లో ఉన్నటువంటి ఎవరికైనా కానీ ఏదన్నా సంభవించినట్లయితే మేమంతా ఉన్నాం, మేము తలా ఒక మనిషి రూపాయి వేసుకొని ఈ అమౌంట్ ఇస్తా ఉన్నాం, ఈ యొక్క వ్యాధిని మీరు నయం చేసుకోండి. అదేవిధంగా మేము కూడా ఈ యొక్క వీడియోను వైరల్ చేస్తూ ఉంటాం.
చాలామంది ఈ యొక్క వీడియో చూసి కూడా మీ యొక్క అకౌంట్ నెంబర్ మాకు ఇవ్వండి, మేము స్క్రీన్ మీద పెడతాం అని మీరు ఆ కుటుంబానికి భరోసా ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా మీ పట్ల మంచి సానుభూతి ఉంటుందని నేను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సో నేను కేవలం ఇది ఏంటిదంటే హెల్పింగ్ నేచర్ గురించే మాట్లాడుతున్నా. హెల్పింగ్ నేచర్ ఈ రోజుల్లో పరిస్థితుల్లో లేదు. సో దయచేసి మీకు డబ్బులు ఉంటే డబ్బులు, లేకపోతే ఆ వీడియోని షేర్ చేయాలి. మన గ్రూప్లలో, సోషల్ మీడియాలలో, ఇటు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఇటు యూట్యూబ్లో కావచ్చు, ప్రతి దాంట్లో మనం షేర్ చేసుకుంటూ పోతూనే ఉండాలి. ఎవరో ఒకరు మంచి తగులుతూనే ఉంటారు. మన వల్ల కాకపోతే, నీ దగ్గర డబ్బు లేకపోతే కనీసం ఈ పనైనా చేయాలి. కనీసం నీకు స్మార్ట్ ఫోన్ ఉన్నది, నీకు షేర్ చేసేటువంటి ఆస్కారం ఉన్నది, కానీ మనం చూస్తాం దాన్ని షేర్ చేయం. షేర్ చేయడం పోవడం వల్ల అక్కడ ఒక ప్రాణం అనేది చేజారిపోతూ ఉంటుంది. సో అందుకనే సమాజంలో ప్రాణం అనేది చాలా విలువైనది. సో దాని గురించి అయినా మనం ఏం చేయాలంటే ఒక అడుగు ముందేద్దాం. ఇక నుండి ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు, మీరు చూడాలి, షేర్ చేయాలి, మీ వంతు సహాయం చేయాలి, మన వ్యవస్థను మార్చుకునే ప్రయత్నం మనం చేయాలి ఖచ్చితంగా. సో ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలంటే మనలో ఒక మంచి స్వభావం గల హృదయం అనేది ఉండాలి. సో దయచేసి ఫ్రెండ్స్, నేను ఒకటి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మనం ఎన్నో జల్సాలు చేస్తాం, వేలు పెట్టి జల్సాలు చేస్తే అది తింటాం, ఇక నేను చెప్పొద్దు, తింటాం బయటికి వెళ్ళిపోతుంది. కానీ మనం ఈరోజు ఒక మంచి పని చేసినట్లయితే నీ యొక్క పేరు సమాజంలో గుర్తింపబడుతుంది. ఆ యొక్క కుటుంబం ఒకవేళ నువ్వు ఒక్కరిని మంచి పని చేసి ఆ కుటుంబాన్ని నువ్వు ఒకరిని ఆదుకుంటే ఆ కుటుంబం ఏమంటుంది తెలుసా, ఒక మాట, నువ్వు దేవునితో సమానం అంటది. ఆ విధంగా కనిపించని దేవుని కన్నా కనిపించే దేవుడు నువ్వు మాకయ్యా అని వాళ్ళు బ్రతికున్నంత కాలం నీ పేరు చెప్పుకొని బ్రతుకుతారు. అది చాలదా మన యొక్క జీవితానికి? సో అందుకే నేను చెప్పేది ఏంటిదంటే ఖచ్చితంగా మన సమాజంలో పుట్టినందుకు మన యొక్క స్తోమత ఏ విధంగా ఉన్నదో అదే విధంగా మనం హెల్పింగ్ అనేది చేద్దాం. సో ప్రతి ఒక్కరు మారాలి, ఈ యొక్క వ్యవస్థను మారుద్దాం, ఒక అడుగు ముందుకేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. దాంట్లో హెల్పింగ్ నేచర్లో కూడా నేను కూడా నా వంతుగా ఒక అడుగు ముందేస్తా ఖచ్చితంగా. నా వంతు కూడా హెల్ప్ చేస్తా ఖచ్చితంగా. ఎందుకంటే మనం మాటలు చెప్పే వరకు కాదు, చేసి చూపించాలి అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు. అందుకనే నేను ఖచ్చితంగా మా విలేజ్లో ఇటువంటి కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటాం. నాకు తోచిన విధంగా మా యొక్క నేను చదువుకునేటువంటి స్టడీకి సంబంధించినటువంటి ఫ్రెండ్ సర్కిల్ కూడా ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇట్లా అకాల మరణం చెందితే కూడా మేము డబ్బులు ఒక 500 రూపీస్ వాళ్ళకి వేసి ఈ విధంగా హెల్ప్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా మా విలేజ్లో కూడా ఎవరైనా చనిపోతే మాకు తోచినటువంటి డబ్బు కూడా మేము అందరం కలెక్ట్ చేసి తీసుకుపోయి వాళ్ళకి రైస్ కానీ డబ్బు కానీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇటువంటి వ్యవస్థను మీ విలేజ్లలో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయండి ఈ విధంగా. ఎందుకంటే ఎవరో రాజకీయ నాయకులు రాడు, మన కోసం ఎవరు రాడు. మనమే చేసుకోవాలి, మన యొక్క సమస్యను మనమే పరిష్కరించుకోవాలంటే ఇటువంటి చిన్న చిన్న హెల్పింగ్ నేచర్లు చేసుకుంటేనే మనం ఈ యొక్క సమాజంలో ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.